శాసనమండలిలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో కీలక నేత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. చిలకలూరిపేటకు చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2029 మార్చి వరకు ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం ఉన్నప్పటికీ ఆయన రిజైన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు 4 ఎమ్మెల్సీలు పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణలు ఎమ్మెల్సీ పదవులకు పార్టీకి రిజైన్ చేశారు. ఇప్పుడు తాజాగా మర్రి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్సీల సంఖ్య 5కు చేరింది. 58 మంది సభ్యులున్న శాసనమండలిలో వైసీపీకి 39 మంది సభ్యుల బలం ఉండేది. అది క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి మర్రి రాజశేఖర్ ఆ పార్టీలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్కి వైసీపీ టికెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక 2019లో ఆయనకు అవకాశం దక్కలేదు. ఎన్నికల ముందే పార్టీలో చేరిన విడుదల రజనీకి అవకాశమిచ్చారు జగన్. ఆ క్రమంలో 2023 మార్చిలో మర్రి రాజశేఖర్కి ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2024 ఎన్నికల్లో చిలకలూరిపేట టిక్కెట్ ఆశించినప్పటికీ మర్రికి మరోసారి ఆశాభంగమే కలగడంతో అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల ముగిశాక కూడా మాజీ మంత్రి విడుదల రజనీకే చిలకలూరిపేట ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో మర్రి రాజశేఖర్ మరింత అసహనానికి లోనైనట్లు ఆయన వర్గీయులు అంటున్నారు. ఆ క్రమంలో మర్రి రాజశేఖర్ పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న మర్రి రాజశేఖర్ పార్టీకి గుడ్ బై చెప్పేసి జగన్కు షాక్ ఇచ్చారు. మర్రి పార్టీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నారని తెలిసినంతనే జగన్ అలర్ట్ అయ్యారు. మర్రి తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా జగన్ పార్టీ నేతలను రంగంలోకి దించారు. జగన్ ఆదేశాలతో బొత్స సత్యనారాయణతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు మర్రిని లాబీల్లోనే ఆపేశారు. జగన్తో మాట్లాడాలంటూ సూచించగా రాజీనామాపై తాను ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, అందులో మార్పు ఉండబోదని చెప్పి మర్రి అక్కడి నుంచి వెళ్లిపోయారట. ఇక టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన సందర్భంగా మర్రి రాజశేఖర్ మరింత ఆసక్తికర కామెంట్లు చేశారు. తాను వైసీపీని వీడటానికి జగనే కారణమని చెప్పారు. తనకిచ్చిన మాట మీద జగన్ నిలబడలేకపోయారని మర్రి ఆరోపించారు. 2019లోనే తనకు మంత్రి పదవి ఇస్తారని జగన్ చెప్పారని, అందుకే తనను కాదని విడుదల రజనీకి టికెట్ ఇచ్చినా సర్దుకుపోయారని అన్నారు. అయితే రజనీకి మంత్రి పదవి ఇచ్చిన జగన్ తనకు కేవలం ఎమ్మెల్సీ పదవితోనే సరిపెట్టారన్నారు. స్వర్గీయ సోమెపల్లి సాంబయ్య రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రి రాజశేఖర్ తన మామ బాటలోనే పయనించారు. అనాదిగా కాంగ్రెస్ మద్దతుదారైన సోమెపల్లి బాటలోనే ఆయన కూడా కాంగ్రెస్ వెంటే నడిచారు. ఆయన మామ అయిన సోమెపల్లి చిలకలూరిపేట నుంచి 3 సార్లు గెలుపొందారు. అటువంటి ప్రజా మద్దతు ఉన్న నేత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రి రాజశేఖర్ ఒకే ఒక్కసారి, అది ఇండిపెండెంట్గా గెలుపొందారు. మొత్తం 3 సార్లు పోటీ చేసిన మర్రి 2 సార్లు ఓడి 1 సారి గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలకు ముందు జగన్ ఆడిన నాటకంలో ఆయన బలయ్యారు. జగన్ పనిగట్టుకుని విడుదల రజనీని ప్రమోట్ చేయడంతో మర్రి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. మరి టీడీపీలో మర్రి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.